హలో అండి. గత 2, 3 రోజులుగా హైదరాబాద్‌లో 2 విషయాలు బాగా వైరల్ అయ్యాయి. అత్తాపూర్‌లో ఆటో డ్రైవర్ భరత్ విషయం ఇంకొకటి, ఓల్డ్ సిటీలో సక్సెస్‌ఫుల్ విషయం. మొదట ఈ 2 ఇన్సిడెంట్స్‌కి ఒకదానికి ఒకటి సంబంధమే లేదు. కానీ సోషల్ మీడియాలో వచ్చేసరికి రెండిటిని రిలీజియన్ అనే ఒక యాంగిల్‌లో చూడడం మొదలైంది. అత్తాపూర్‌కి చెందిన ఆటో డ్రైవర్ భరత్ తన ఆటో వెనకాల ఒక మెసేజ్ రాస్తున్నారు. ఆటో ఆ ఒక్కరోజు రోడ్డు మీద తిరగలేదు. చాలా రోజులుగా తిరుగుతుంది. ఆ మెసేజ్‌ని వేల మంది చూసుంటారు. కానీ ఒక వ్యక్తి ఆ మెసేజ్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. భరత్‌ని ఆపి ప్రశ్నించారు. ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత పోలీసులకు కంప్లెయింట్ కూడా ఇచ్చారు. భరత్‌కు అత్తాపూర్ ఎస్ఐ పోలీస్ అధికారి ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పబడుతున్న ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఆడియోలో పోలీస్ అధికారి తీవ్రంగా మాట్లాడినట్లు ఉంది. ఆ ఆడియోపై ఇప్పటి వరకు పూర్తి అధికారిక నిర్ధారణ లేదు. భరత్‌కు సపోర్ట్‌గా కొన్ని హిందూ సంస్థలు వచ్చాయి. ఒక వ్యక్తి అబ్జెక్షన్ కొన్ని గంటల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా డిస్కషన్ అయిపోయింది. ఇప్పుడు సక్సెస్‌ఫుల్ విషయం చూస్తే ఓల్డ్ సిటీలో సక్సెస్ స్కూల్‌లో చదివే సెకండ్ క్లాస్ స్టూడెంట్ హోంవర్క్ డైరీ రీడ్ కల్మా, రీడ్ సురాహ ఫతే అని రాసి ఉండటంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పారు. స్కూల్‌ని ప్రశ్నించారు. పోలీస్‌కి కంప్లెయింట్ కూడా ఇచ్చారు. పోలీసుల విచారణలో ఆ క్లాస్‌లో 25 మంది స్టూడెంట్స్ ఉన్నారని, వారిలో 24 మంది ముస్లిం స్టూడెంట్స్, ఒకరు మాత్రమే హిందూ స్టూడెంట్ అని తెలిపారు. ఆ తర్వాత సంబంధిత టీచర్‌ని స్కూల్ మేనేజ్‌మెంట్ తొలగించింది. విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఈ 2 ఇన్సిడెంట్స్‌లో కామన్ పాయింట్ ఒకటే. ఈ హిందూ వర్సెస్ ముస్లిమ్స్ డిస్కషన్‌గా మార్చేశారు. ఆటో మీద ఉన్న మెసేజ్ నచ్చలేదా? కంప్లెయింట్ ఇవ్వండి. అది మీ హక్కు. ఎవరు వాళ్ళను ఆ మతాలను స్పోక్స్ పర్సన్‌గా అపాయింట్ చేయలేదు. అందుకే ఒక వ్యక్తి చేసిన పనిని మొత్తం మతానికి అంటగట్టడం సరైంది కాదు. ఎందుకంటే చట్టం కూడా వ్యక్తిని విచారిస్తుంది గానీ మతాన్ని కాదు. ఇప్పుడు హైదరాబాద్‌లో బోనాలు జరుగుతున్నాయి. కొద్ది రోజుల్లో లార్డ్ గణేష స్వామి ఫెస్టివల్ కూడా వస్తుంది. ఈ పండుగలు వచ్చినప్పుడు హైదరాబాద్‌లో లక్షల మంది రోడ్డు మీదకి వస్తుంటారు. పండుగలు ఆనందంగా జరగాలి. ప్రజలు ప్రశాంతంగా ఉండాలి. ఇలాంటి సమయంలో పీపుల్ మధ్య అన్నెసెసరీ మిస్‌అండర్‌స్టాండింగ్స్ పెరగకూడదు. తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం తన పని తను చేసుకుపోతుంది. హైదరాబాద్ శాంతంగా ఉండాలి. వ్యక్తి చేసిన పనిని వ్యక్తి బాధ్యత. మతం బాధ్యత కాదు. అది గుర్తుపెట్టుకుంటే ఇలాంటి అన్నెసెసరీ డిబేట్స్‌కి ఫుల్ స్టాప్ పడుతుంది. థాంక్ యూ అండి. జై హింద్.